E6 రోడ్. ఇది కేవలం రోడ్ మాత్రమే కాదు, అమరావతి భవిష్యత్తుకి ఫౌండేషన్. కానీ అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటి? నిజంగా పనులు జరుగుతున్నాయా లేదా షో మాత్రమేనా? పూర్తి వివరాలు మీకోసం ఈ వీడియోలో. చివరి వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియోలో మీరు చూస్తున్నది E6 రోడ్డు. సో ఇప్పుడు పరిస్థితి కాదు, ఇది ఒకప్పటికి పరిస్థితి. ముందు అసలు ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారింది, మనం ఈ వీడియోలో క్లారిటీగా చూద్దాం. ఇదంతా కూడా ఒకప్పుడు ఖాళీగా ఉన్న ప్రదేశమే. ఈ E6 రోడ్డుకి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా పనులు చాలా కాలం ఆగిపోవడం జరిగింది. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం యాక్టివిటీ ఆల్మోస్ట్ లేదు. రోడ్ డెవలప్మెంట్ ఆగిపోయింది. చాలా ఏరియాస్ ఎంటీగా కనిపించేవి. ప్రజల్లో కూడా డౌట్ ఉండేది, అసలు ఈ అమరావతి డెవలప్ అవుతుందా లేదా అని. కానీ ఇప్పుడు అదే ప్లేస్ చూస్తే కనుక సిచ్యువేషన్ పూర్తిగా మారింది. జేసీబీ మెషిన్స్ పనిచేస్తున్నాయి, రోడ్ పనులు జరుగుతున్నాయి, వర్కర్స్ బిజీగా ఉన్నారు. అలాగే సాయిల్ లెవెలింగ్ చేస్తున్నారు, డ్రైనేజ్ లైన్స్ కూడా వేస్తున్నారు. దీనిని బట్టి డెవలప్మెంట్ మళ్ళీ స్టార్ట్ అయిందని అయితే క్లియర్గా కనిపిస్తుంది. అలాగే మనం ఒకసారి అంతకుముందున్న E6 రోడ్డు ఇప్పుడు కంపేర్ చేస్తే ముందు ఖాళీగా ఉన్న ప్రదేశం ఇప్పుడు పనులతో కనిపిస్తుంది. అలాగే ఒకప్పుడు సైలెంట్గా ఉన్న ఈ ప్రదేశమే ఇప్పుడు యాక్టివ్గా ఉంది. అదే బిగ్గెస్ట్ చేంజ్ ఇక్కడ. మొత్తం మీద అయితే కనుక పనులు స్టార్ట్ అయ్యాయి, వేగం పెంచుకున్నాయి. ఈ రోడ్లో ముఖ్యంగా రోడ్ లెవెలింగ్ పనులు, డ్రైనేజ్, యూటిలిటీ డక్ట్స్, వాటర్ అండ్ స్యూర్ వేసే పనులు, సైకిల్ ట్రాక్స్, పెడిస్ట్రియన్ ట్రాక్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఒకేసారి జరుగుతున్నాయి. ఈ E6 రోడ్ అనేది అమరావతి స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కీలకమైన ప్రాజెక్ట్. అలాగే చాలా ఇంపార్టెంట్ కనెక్టివిటీ రూట్ కూడా. ఇది వరల్డ్ బ్యాంక్తో పాటు ఏడీబీ ప్రాజెక్ట్ కింద అయితే అభివృద్ధి చెందుతుంది. ఈ రోడ్డు పూర్తయితే నగర కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుంది. అలాగే ట్రాఫిక్ సిస్టమ్ ప్లానెడ్గా ఉంటుంది. ఫ్యూచర్లో క్యాపిటల్ సిటీలో పూర్తిగా మారిపోతుంది. అలాగే వర్క్ విషయానికి వస్తే నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల పనులు చాలా ఫాస్ట్గా జరిగితే మరికొన్ని చోట్ల స్లో ప్రోగ్రెస్ ఉంది. కానీ ఓవరాల్గా అనలైజ్ చేసి చెప్పాలంటే మాత్రం డెవలప్మెంట్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. అలాగే ఈ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, వాటర్ పైప్ లైన్స్, ఎలక్ట్రికల్ డక్ట్స్, ఫైబర్ నెట్వర్క్, ఇవన్నీ కూడా ముందే ప్లాన్ చేసి వేస్తున్నారు. సో ఫ్యూచర్లో డిగ్గింగ్ అవసరం ఉండదు. సో ఇది ఫుల్లీ ప్లానెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చెప్పచ్చు. అలాగే గత 2-3 నెలల నుంచి జరుగుతున్న పనులు చూస్తే ఇప్పటి వరకు కంపేర్ చేసి చూస్తే మీరు చూస్తున్నట్లుగా ఎర్త్ వర్క్ జరుగుతుంది, సాయిల్ లెవెలింగ్ చేస్తున్నారు, హెవీ మెషిన్స్ పనిచేస్తున్నాయి, రోడ్ బేస్ ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే కొన్ని చోట్ల ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది కూడా. అంటే ముందు చెప్పినట్లు కొన్ని చోట్ల వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది, వర్కర్స్, మెషిన్స్ కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. అలాగే మరికొన్ని చోట్ల స్లో ప్రోగ్రెస్ ఉంది. ఓవరాల్గా చూస్తే యావరేజ్ స్పీడ్లో ఉందని అయితే చెప్పచ్చు. మొత్తంగా చూసుకుంటే కనుక గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, బేస్ లేయర్స్ తయారవుతున్నాయి, అలాగే యూటిలిటీ ఇన్స్టాలేషన్ కూడా జరుగుతుంది. అయితే అసలు ఈ E6 రోడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అని చూస్తే కనుక ఇది కేవలం సింపుల్ రోడ్ మాత్రమే కాదు, క్యాపిటల్ సిటీకి బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. అలాగే ఈ రోడ్డు మీదే అమరావతి ఫ్యూచర్ ట్రాఫిక్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇది సిటీ మెయిన్ జోన్స్ని అయితే కనెక్ట్ చేస్తుంది. ట్రాఫిక్ కంజెషన్ తగ్గుతుంది. ఫ్యూచర్ గవర్నమెంట్ బిల్డింగ్స్కి, ఆఫీసులకి యాక్సెస్ ఇస్తుంది. అలాగే అమరావతి మాస్టర్ ప్లాన్లో ఇదొక కీ రోడ్ అని అయితే చెప్పచ్చు. ఈ రోడ్డు పూర్తయ్యాక అమరావతిలో మారిపోతుంది. రియల్ ఎస్టేట్ వాల్యూ కూడా పెరుగుతుంది, కనెక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్వెస్టర్స్కి కూడా ఇదొక పాజిటివ్ సిగ్నల్ అనే చెప్పచ్చు. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే కనుక మెయిన్ రోడ్డుపై ఇప్పటికే తారు వేయబడింది. రెండు వైపులా కూడా ప్రాపర్ రోడ్ విడ్త్ అయితే మనకు కనిపిస్తుంది. అలాగే వీడియోలో చూస్తే సైడ్లో డ్రైనేజ్ కెనాల్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే తెలుస్తుంది. సో ఇది ఇక్కడైతే కనుక ఇనిషియల్ స్టేజ్ ఏమీ కాదు, అడ్వాన్స్ స్టేజ్కి అయితే వచ్చేసిందని చెప్పొచ్చు. అలాగే మీరు వీడియోలో రోడ్ పక్కన గమనిస్తే కనుక ప్లాట్ లెవెలింగ్ జరుగుతుంది, ల్యాండ్ డెవలప్మెంట్ క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్యూచర్లో ఇక్కడ బిల్డింగ్స్, ఆఫీసెస్, హౌసెస్ అయితే డెవలప్ అవుతాయి. ఇది ప్లానింగ్తో జరుగుతున్న డెవలప్మెంటే.
అలాగే ఇప్పటికే కొంత ట్రాఫిక్ కూడా స్టార్ట్ అయింది. వెహికల్స్ మూవ్‌మెంట్ అయితే కనిపిస్తుంది. మనం వీడియోలో చూడొచ్చు. అలాగే అంటే ఇక్కడ ఈ రోడ్ పార్షియల్లీ యూజబుల్ స్టేజ్‌లోకి వచ్చిందనమాట. అలాగే ఈ సైడ్ డ్రైనేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ ఫ్లో కంట్రోల్ చేస్తుంది. ఫ్లడ్డింగ్ సమస్యలు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఇది కూడా స్మార్ట్ ప్లానింగ్‌లో భాగమే. నా ఒపీనియన్ ఏంటంటే డెవలప్‌మెంట్ రీస్టార్ట్ అయింది. అలాగే పనులు కూడా చాలా వేగంగానే జరుగుతున్నాయి. ఇది పాజిటివే. కానీ కంటిన్యూటీ అయితే మెయింటైన్ చేయాలి. మరి మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అమరావతికి సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.